హాయ్ అండి, డే 2 కాశీలో యాత్ర అనమాట. ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మెయిన్ టెంపుల్కి స్వామివారి దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5 అయిపోయిందనమాట. పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది అనేసి ఇప్పుడైతే వెళ్తున్నాము. సో చూస్తూ ఉండండి, చూపిస్తూ ఉంటాను. చిన్నగా చూపిస్తాను. ఎక్కడ చూపించవలసిందైతే అక్కడైతే చూపిస్తాను. చూస్తూ ఉండండి. ఇక్కడ బయటికి వచ్చి ఇంకా ఆటో మీద వెళ్తున్నాము. కొంచెం దూరమే కానీ ఇంకా మళ్ళీ ఆటో మీద వెళ్తే బాగుంటుంది కదా, నడిచి వెళ్తే లేట్ అయిపోతుంది అనేసి ఆటో ఎక్కి వెళ్తున్నాము. ఇక్కడ ఆటోలన్నీ ఇలానే, ఈ ఆటోలన్నీ ఎలక్ట్రికల్. ఈ ఆటో పేరు వచ్చేసి తుక్ తుక్ ఆట. ఈ ఆటో నేను కొత్తగా చూస్తున్నాను, కొత్తగా ఎక్కడం కూడా. ఇంకా ముగ్గురం కలిసి ఆటో మీద అయితే వెళ్తున్నాము. మాకైతే ఒక మనిషి ఉన్నారనమాట, అతనైతే అన్ని చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ దిగిపోయి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నడిచే వెళ్ళాలి. ఇంకా లోపలికి ఆటోలు కానీ బైకులు కానీ ఏమీ రావు. అక్కడ దిగి కొంచెం లోపలికి సందుల నుంచి వెళ్ళాలి. అందుకనే ఆటోలు ఇక్కడ వరకు రావు. ఆ సందుల నుంచి మళ్ళీ కిందికి దిగాలి. ఘాటు దగ్గరికి అయితే ఈ ఘాటు దగ్గర నుంచి ఇంకా షిప్ అయితే వెక్కి, ఆ షిప్ నుంచి మొత్తం ఇంకా ఎక్కడెక్కడ ఏ ఘాటు ఉంటుంది, ఎక్కడెక్కడ ఏం చేస్తారనేది చూపిస్తారనమాట. అన్ని చూడండి, మీరే చూడండి ఎలా ఉన్నాయో సందులు. ఇక్కడ చాలా మంది పిండం పెట్టిన వాళ్ళు పిండం పెడుతున్నారు, స్నానాలు చేసిన వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. ఇంకా అందరూ ఇంకా చూడడానికి వచ్చిన వాళ్ళు మొత్తం ఈ ఘాట్ నుంచి ఇంకా షిప్ ఎక్కి మొత్తం చూస్తూ ఉన్నారనమాట. మా అలాగే చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మాకు చూపించడానికి అయితే ఒక ఆయన వచ్చారు కదా, ఆయన అయితే ఇంకా హిందీ ఆయన అనమాట. మాకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు. మా ఆయనకైతే అన్ని అర్థమవుతున్నాయి. మా ఆయన అయితే మళ్ళీ మాకు చెప్తున్నారు. ఇక్కడికి వస్తే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కొంచెం ముందు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అందరినీ నమ్మకూడదు, అందరూ ఒకేలాగా మంచి వాళ్ళలాగే కనిపిస్తారు కానీ చాలా మోసం అయితే చేస్తారనమాట. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనిపించినట్టు డబ్బులు అస్సలు బయట వాళ్ళు కూడా మంచిగా ఫుల్గా డ్రెస్సులు వేసుకొని రావాలి. చీరలు కట్టుకుంటాం, ఇక్కడ మార్చుకుంటామంటే అస్సలు అవ్వదు. ఇంకా నేను అందుకే నాకు ముందుకే తెలుసు, ఎందుకంటే మనం బయటికి వెళ్ళామంటే చీరలు కట్టుకోవడానికి కానీ మార్చుకోవడానికి అవ్వదు. కాబట్టి ఇంకా డ్రెస్సులతోనే వెళ్తే బాగుంటుంది. ఇంకా ఎక్కువ నడకుంటుంది అనేసి నేను డ్రెస్సులే తీసుకెళ్ళాను, శారీస్ అస్సలు తీసుకెళ్ళలేదు. ఇంకా షిప్ అయితే వెక్కిపోయాము. ఈ షిప్కి
వచ్చేసి మాకైతే 3000 అయితే తీసుకున్నారు. ఒక్కొక్కరికి 1000 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ మనకి అన్ని వివరించి చెప్తున్నారు కదా, వాటికి 350 రూపాయలు. ఇక్కడ నుండి అన్ని ఘాట్ల దగ్గరికి అయితే వెళ్ళాము. అన్ని ఘాట్ల గురించి చెప్తున్నారు, కానీ నేను అప్పుడే మర్చిపోయాను ఏది ఏ ఘాట్ అనేది. అందుకే మీకు ఈ వీడియోలో చెప్పలేకపోతున్నాను. కొన్ని ఘాట్ల గురించి చెప్పారు కానీ మర్చిపోయాను, కొన్ని ఘాట్ల గురించి ఇంకా గుర్తున్నాయి అనమాట. ఇంకా ఇక్కడ వీడియో తీస్తుంటే నాకు భయం అయితే వేసేస్తుంది, ఫోన్ ఎక్కడ పడిపోతుందో ఏమో. గంగాహారతి ఇచ్చిన ఘాటు, శివ పార్వతులు ఉన్న ఘాటు, ఆ పార్వతమ్మ నిద్రపోయిన ఘాటు, ఇంకా నమో ఘాటు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. వెంకటేశ్వర ఘాటు, నమో ఘాటు, ఇలాంటివి పేర్లు అయితే చాలా ఉన్నాయి. కానీ నాకు కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. ఇగో మాకైతే చూపించడానికి ఈ రెడ్ టవల్ అయితే వేసుకున్నారు కదా మేడలో, ఆయన అయితే అన్ని చెప్తున్నారు. అన్ని ఇంకా ఇక్కడ నుండి వాయిస్ ఇవ్వడం అయితే ఆపిస్తాను, మీరే చూసేసేయండి. ఇక్కడ చూడండి ఇంకా మంటలు కనిపిస్తున్నాయి చూసారా, అక్కడైతే కాలుస్తారనమాట, బాడీలను అయితే కాలుస్తారు. ఈ ఘాట్ వచ్చేసి మణికర్ణ ఘాట్ అని అంటారు దీనికి. ఇక్కడ మొత్తం బాడీలే కాలుస్తారు, కర్రలు కొనుక్కోవాలి. ఒక బాడీకి అడిగాను నేను ఎంత తీసుకుంటారు ఏంటి అని అడిగితే 7000 తీసుకుంటారని చెప్పారు. ప్రతిరోజు కాలుస్తారనమాట, ప్రతిరోజు ఉంటాయి, కాలని రోజు అనేది ఉండదంట. ప్రతిరోజు 10, 11, ఒక 20, 30 కాలుతూనే ఉంటాయి. ఎక్కడ చనిపోయినా ఇక్కడికే తీసుకొచ్చి బాడీలను అయితే కాలుస్తారు. చూస్తున్నారు కదా, అప్పటికే ఇంకా పొద్దున్నే ఎన్ని కాలుతున్నాయో. ఇంకా అక్కడ బాడీలు కాల్ చేసి ఆ బూడిదని ఇటు తోసేస్తారనమాట. కర్రలు సెపరేట్ గా కొనుక్కోవాలి. మొత్తం అదంతా ఘాట్ అంతా కర్రలు అమ్ముతారు. మనం బోట్ ఎక్కి కూర్చుంటే ఇంకా మొత్తం చెప్తూ ఉంటారనమాట. ఇంకా నేను జూమ్ చేసి తీసాను. బోట్ ఇక్కడ ఉంటుంది, ఆ ఘాట్లు అనేవి అంత దూరంలో ఉంటాయి. కొన్ని ఘాట్ల పేర్లు గుర్తున్నాయి, కొన్ని ఘాట్ల పేర్లు గుర్తులేవు నాకు. ఇక్కడ వచ్చేసి ఇది శివపార్వతుల ఘాట్ అని అన్నారు, సరిగ్గా గుర్తులేదు ఏ ఘాట్ అనేది. నమో ఘాట్ నుండి ఇంకా అక్కడ హరిశ్చంద్ర ఘాట్ వరకు ఇంకా ఎన్ని పేర్లు ఉంటాయో, చాలా పేర్లు ఉంటాయి. 84 ఘాట్లు అని చెప్పారు, కానీ సరిగ్గా నాకు పేర్లు అనేవి గుర్తులేవు.
ఇంకా మేము ఎక్కి కూర్చుంటే ఇంకా ఆయన ఘాట్ గురించి చెప్తున్నారు, వాటి వివరాల గురించి చెప్తున్నారు. కానీ హిందీలో చెప్పడం వల్ల నాకేంటంటే సరిగ్గా అర్థం కాలేదు. మేము బోట్ ఎక్కినందుకు 3000, మళ్ళీ ఆయన చెప్పినందుకు ఒక్కొక్కరికి 350 రూపాయలు. మాకు అర్థం కాలేదు కానీ 350 రూపాయలు ఇవ్వాలి మాకు చెప్పినందుకు. ఇంకా ఫ్యామిలీలతో వచ్చిన వాళ్ళు బోట్ ఎక్కి ఇంకా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడు కాశీ వచ్చినా కానీ 10 మంది 15 మంది కలిసి వస్తే కనుక ఒక వారం రోజులు 10 రోజుల పాటు ఉంటే అన్నీ తిరిగి అన్నీ చూసుకొని రావచ్చు. చాలా బాగుంటుంది. మేము 3 రోజులు ఉన్నాము, అన్నీ తిరిగాము చూసాము. కానీ ఇంకా ఏంటంటే ఒక్కొక్క చోటుకి 2-3 సార్లు వెళ్తేనే మనకు గుర్తుపెట్టుకుంటాము, బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఘాట్లే అనమాట. ఒక్కొక్క ఘాట్ పేరు చెప్పారు కానీ సరిగ్గా గుర్తులేవు. నాకు గుర్తున్న వరకు అయితే వెంకటేశ్వర ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణ ఘాటు, ఇంకా చాలా ఘాట్ల పేరు కూడా గుర్తులేవు. ఒక్కొక్కసారి గుర్తొస్తున్నాయి, ఒక్కొక్కసారి గుర్తు రావట్లేదు. గంగా హారతి ఘాటు, ఇంకా ఇలానే చాలా ఘాట్లు ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా ట్రైన్ మీద వెళ్తే ట్రైన్ నుంచి బయటికే చూస్తాం కదా మనం, నదులు కానీ ఏవైనా బయట నుండి చూస్తాం కదా. ఇప్పుడు ఏమైందంటే సముద్రంలో అదే నదిలో కూర్చొని మనం ట్రైన్ వెళ్ళేది చూశానమాట. చాలా మంచిగా అనిపించింది. పైనేమో కార్లు, ఆటోలు, బస్సులు వెళ్తున్నాయి, కింద ట్రైన్ వెళ్తుంది. లాస్ట్ నమో ఘాట్ అనమాట. ఇక్కడ కూడా స్నానాలు చేస్తారు. ఇది కొంచెం దగ్గరలో ఉంటుంది, ఎయిర్పోర్ట్కి కానీ స్టేషన్కి కానీ కొంచెం దగ్గరలో ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చి స్నానాలు చేయాలంటే స్నానాలు చేయొచ్చు. వీటికి కూడా టైమింగ్ ఉంటుంది. పొద్దున్న 4 గంటలకి తీసి ఓపెన్ చేస్తారు, మళ్ళీ 10 గంటలకి క్లోజ్ చేసేస్తారనమాట. నమో ఘాట్ అనమాట. మోదీ చేతులు అవి ఉన్నాయి కదా, అక్కడ చేతులు మోదీ గారి చేతులు అని చెప్పారనమాట. ఇంక అయిపోయింది. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి అయితే వచ్చాము. ఇంక ఇదంతా చూసుకొని మళ్ళీ మేము వచ్చేసి ఎక్కడ దిగామంటే మేము మా మామయ్య గారికి పిండం పెడతామనేసి చెప్పామన్నమాట. ఆయనకి చెప్తే పిండం ఎక్కడ పెడతారో ఆ ఘాటు దగ్గర అయితే ఆపారనమాట. ఆ ఘాటు పేరు ఏదో చెప్పారు, గుర్తులేదు నాకు సరిగ్గా. ఇక్కడికి వచ్చి ఇంకా మనం పంతులు గారిని కలిస్తే ఒక్కొక్క రేట్ చెప్తారనమాట. ఏంటంటే ఒక్కడి చేయాలంటే ఆవు దానం, అన్ని గోదానం అంటారు కదా, గోదానం, బట్టలు, ఇంకా కూరగాయలు, బియ్యం అన్నీ ఇస్తే దానికి 11,000 చెప్పారు. లేదు నువ్వు ఒక్కడవే చేసి అన్ని ఆవు ఏమి ఉండవు, ఖాళీ పిండం పెట్టాలి, మేమే అన్నీ తీసుకొస్తాము, దానికి 6,000 చెప్పారు. లేదు అంత ఇవ్వలేను అంటే గ్రూప్లో ఒక 4-5తో చేస్తాము, 3,000 తీసుకుంటామని చెప్పారనమాట. లేదులేండి 6,000దే చేద్దామని అంటే ఇంకా దానికైతే ఒక టవలు పంచి కొనుక్కోమన్నారు. కొనుక్కొని మేము మా ఆయన వేసుకొని వెళ్ళిన బట్టలు ఇప్పేసి ఇంకా టవలు ఇంకా పంచి కట్టుకొని ఒక చెంబు ఇచ్చారనమాట. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని స్నానం చేసేసి ఒక 3 సార్లు ములిగి ఇంకా రాగి చెంబుతో నీళ్ళు తీసుకురమ్మని చెప్పారు మా ఆయనకి. ఇంక ఇక్కడికి వచ్చి ఇంకా మా ఆయన ఆ టవలు ఇంకా పంచి కట్టుకొని ఇక్కడ ములిగారనమాట. ఇంకా గంగ స్నానం చేసేసి ఆ రాగి చెంబుతో నీళ్ళు అయితే తీసుకొచ్చారు.
ఫస్ట్ టైం కనుక వెళ్తే కనుక వాళ్ళు చెప్తారనమాట 20,000 చెప్పే దగ్గర మనం ఒక 5,000 చెప్పాలి అలా ఉంటుంది. ఎందుకంటే చాలా రేట్లు చెప్పేస్తారు. తెలుగు వాళ్ళకైతే ఇంకా మోసం చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఏం తెలియదు అనేసి హిందీలోనే హిందూ వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ తెలుగు కూడా మాట్లాడతారనమాట. మనకు కొంచెం బాగానే అర్థమవుతుంది. పిండి నువ్వులు ఇచ్చారు, అవి కలిపేసి చిన్న ఉండల్లాగా చేయమన్నారు. 32 मध्य नागेश्वर गोत्रस्य काशी क्षेत्र श्री रामुలు రాముడు మామల అన్నయ్య రాంబాబు ఓం మధ్య నాగేశ్వర్ గోత్రस्य కాశీ క్షేత్ర శ్రీ नारायण 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 उत्तम 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 32 మందికి పిండం పెట్టారనమాట. మా ఆయన తెలిసిన వాళ్ళు, మళ్ళీ ఏంటంటే ఊర్లో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు, దూరం వాళ్ళు అందరికీ మా బంధువుల్లో ఎవరెవరు చనిపోయారో అందరికీ, మా మామయ్యకి, మా చిన్న మామయ్యకి, వాళ్ళ తాతగారికి, మా నాన్నకి, బామ్మర్దులకి, బావలకి, చిన్నాన్నలకి, ఇంకా పెదనాన్నలకి, మేనమావలకి, ఇంకా అమ్మమ్మకి, తాతకి, అందరికీ మాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది చనిపోయారో అందరి పేర్లు చెప్పాము. అందరిలో 32 మందికి ఇంకా పిండం పెట్టారనమాట. కాశీలో పిండం పెడితే 7 జన్మల పాటు ఇంకా మంచిది అన్నారు. 7 జన్మల పాటు పిండం పెట్టినట్టే అని చెప్పారనమాట. చాలా మంచిదంట కాశీలో పిండం పెడితే. ఇంకా అది పిండం పెట్టేసి ఇంకా స్నానం చేయొద్దని చెప్పారనమాట. అక్కడ పిండం పెట్టేసి చేతులు కడుక్కొని ఇంకా చేతికి ఆ గడ్డి లాంటిది కట్టారు కదా, అది ఇప్పేసి ఇంకా వచ్చేయమన్నారు. దండం పెట్టుకొని ఇంకా అలానే దండం పెట్టుకొని ఇక్కడికైతే పైకైతే వచ్చేసారు. ఇంకా అక్కడ పిండం పెట్టేశారు. పిండం పెట్టేసి స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఇంకెక్కడి నుండి వచ్చేసి మేమైతే అమ్మవారి దర్శనంకి అయితే వెళ్తున్నాము. అన్నపూర్ణ అమ్మవారి దర్శనము, ఇంకా వారాహి అమ్మవారి దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడం అయితే కుదరదనమాట దేవుడి కాడికి. ఇలాంటి దేవుళ్ళు ఎక్కడైతే ఇప్పుడు వారాహి అమ్మవారు ఉన్నారు కదా, బయట కూడా చిన్న విగ్రహం లాగా ఫోటోలాగా పెడతారనమాట. ఇంకా లోపల తీయడానికి ఫోన్తో వీడియో తీయడానికి కుదరదు కాబట్టి ఇంకా బయటే ఇంకా అమ్మవారు రూపం ఉంటుంది. ఆ రూపం దగ్గర వీడియో కానీ ఫోటో కానీ తీసుకోవచ్చు. అలానే ప్రతి దేవుడి రూపాలు వచ్చేసి బయట కూడా పెడతారనమాట. ఇంకా మేము దర్శనం ఇంకా దేవుడికి దండం పెట్టేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి కర్రలు చూడండి ఎన్ని కర్రలు ఉన్నాయో. ఇవన్నీ ఇంకా బాడీలని కాల్చడానికే అనమాట. ఈ తూక వేసి కొనుక్కుంటారు. కేజీ ఇంత రేట్ అని ఉంటే ఆ రేటు బట్టి కొనుక్కుంటారు. కాల్చడానికి బాడీ కాల్చడానికి 7,000 ఉంటుందంట. ప్రతిరోజు కాలుతూనే ఉంటాయి బాడీలు వచ్చేసి. లోపలికి వెళ్ళేదాకా మనకు తెలుగు వాళ్ళు కనిపించరు. ఇంకా లోపలికి వెళ్తే మనలాగే దర్శనంకి వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళే కనిపిస్తారు. ఇక్కడ అందరూ హిందీ వాళ్ళే అనమాట. వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. హిందీ వస్తే పర్వాలేదు కానీ ఇంకా మనకు ఇక్కడ మేనేజ్ చేయాలంటే చాలా కష్టము. మనకి ఏం చెప్తారో అర్థం కాదు. ఇంకా ఇక్కడ దేవుడి దర్శనంకి అయితే వెళ్దాం అనేసి వెళ్ళాము. ఇక్కడ నుండి చూడండి అన్ని గోపురాలే అనమాట. చాలా బాగుంటాయి అనమాట. శిఖరాలు ఎంత బాగుంటాయంటే లోపలికి వెళ్తే బయట ఇంత చిన్న చిన్న సందులు ఉంటాయి. లోపలికి ఆ దేవుడి దర్శనంకి వెళ్తే అంతా పాలరాయితో చాలా బాగుంటుంది.
లాస్ట్కి విశాలాక్షి అమ్మవారి దర్శనము ఇంకా వారాహి అమ్మవారి దర్శనము చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చాము. ఇంక ఇక్కడ సామాన్లన్నీ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా విశ్వనాథ స్వామి దర్శనం చేసుకోలేదనమాట. సాయంత్రం ఖాళీగా ఉంటుందనేసి సాయంత్రం వద్దామనేసి ఇంకా వెళ్ళిపోతుండగా ఇంక ఇక్కడైతే ఇంకా నాగుపాము అయితే కనిపించింది. చూడండి ఎంత ఆయనకి ఆ భయం లేదో ఏమో ఎలా కనిపిస్తుంది నాకైతే దూరం నుండి. నాకు భయం వేసేసి ఇంకా వీడియో ఆపేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళే మధ్యలో ఇంకా హోటల్లో ఆపేసి ఇంకా టిఫిన్ అయితే తిన్నామన్నమాట. ఇక్కడ టిఫిన్స్ ఇంకా లంచ్ ఇంకా డిన్నర్ అలాంటివి వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి వేరేలాగా ఉంటాయి. స్వీట్లు ఎక్కువ ఫేమస్ అనమాట. ఎక్కడ చూడు స్వీట్ దుకాణమే. ఇంకా పూరి తీసుకొని ఇంకా తినేసామన్నమాట. తినేసిన తర్వాత రూమ్కి వెళ్ళి ఇంకా సాయంత్రం మళ్ళీ స్నానాలు చేసి దర్శనంకి అయితే వెళ్దామనేసి వెళ్ళిపోయాము. దర్శనంకి ఎలా వెళ్ళామో దర్శనం ఎలా అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోయింది అనమాట. అప్పటి వరకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.